ఇక క్యాథన్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికపైన ఉత్కంఠ నెలకొంది. ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 11 గంటలకు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇక మధ్యాహ్నం 12:30 చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించబోతున్నారు. అయితే క్యాథన్పల్లి ఎన్నిక సజావుగా సాగితే గెలిచేది బీఆర్ఎస్ ఏనని చెప్పారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. బీఆర్ఎస్ గెలవకుండా మంత్రి వివేక్ కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. క్యాథన్పల్లి మున్సిపల్ ఎన్నిక కాకరేపుతుంది. మరోసారి క్యాథన్పల్లి ఎన్నిక జరుగుతుందా లేదా అని ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. కరీంనగర్ నుంచి ప్రస్తుతం అయితే క్యాథన్పల్లి సంబంధించినటువంటి గెలిచినటువంటి కౌన్సిలర్ అంతా కూడా ప్రస్తుతం అయితే ఎన్నికకు బయలుదేరుతున్నారు. సిపిఐతో పాటు అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లతో కలిసి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వీరందరినీ తీసుకుని వెళ్తున్నారు. ఒకసారి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నాకు అందుబాటులో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను. మరోసారి 2 సార్లు వాయిదా పడింది, మూడోసారి జరుగుతుంది అనుకుంటారా? ఎట్లా ఉండబోతుంది అనుకున్నారు? డెఫినెట్గా అంటే ఇవాళ ఎన్నిక సజావుగా జరుగుద్ది అనేటటువంటి నమ్మకం నాకుంది. ఎందుకంటే ఫిబ్రవరి 16, 17 తేదీలో 2 సందర్భాలు ఎన్నిక జరగకుండా గొడవలు చేసి మా మీద కేసులు పెట్టి జైలుకు పంపించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్. మేము హైకోర్టుకు పోయి డైరెక్షన్ తెచ్చుకొని ఇవాళ ఎన్నిక పెట్టే విధంగా మేము ప్రయత్నం చేసినాం. కాబట్టి ఈ రోజైన ఎన్నిక సజావుగా జరుగుతుంది అనేటటువంటి నమ్మకం నాకుంది. ఇక ఇవాళ కూడా ఎన్నిక సజావుగా జరగకపోతే ఇక హైకోర్టు తీర్పుకు కానీ ప్రజలు ఇచ్చినటువంటి ఓట్లేసి ఇచ్చినటువంటి ఆ తీర్పుకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత విలువనిస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. అంటే ఇంత ఇష్యూ జరగడానికి ప్రధాన కారణం ఏంటి? బాల్క సుమన్ వైఖరే కారణం అని చెప్పి అధికార పార్టీ చెప్తుంది. వాళ్ళకి చెప్పేటోళ్ళకైనా సిగ్గు ఉండాలి కదా. ఏమన్నా 22 వార్డులలో 14 మేము గెలిచినాం. 14 గెలిచినాక మమ్మల్ని చైర్మన్ వైస్ చైర్మన్ కానియకుండా అడ్డం పడుతుంది అంటే ఏమన్నా అర్థం ఉందా? 7 గెలిచిన కాంగ్రెస్ ఎట్లా చైర్మన్ వైస్ చైర్మన్ అవుతుంది? 14 గెలిచిన వాళ్ళం 22 వార్డులలో మేము ఎట్లా చైర్మన్ వైస్ చైర్మన్గా? ఇదే కదా. సో దీంట్లో ఇష్యూయే లేదు అసలు. ఇష్యూకు కారణం ఎవరు అనుకుంటున్నారు? అసలు ఇదంతా అవడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్, కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో ఏముంది? అక్కడ ఉండే జిల్లా అధికారులంతా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్, వెలుగు పేపరు, V6 ఛానల్ ఎంప్లాయీస్ లెక్క బిహేవ్ చేస్తూ ఉన్నారు. దానివల్లనే ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంది. ఇవాళ సజావు ఎన్నిక జరిగితే డెఫినెట్గా మేము చైర్మన్ వైస్ చైర్మన్ అవుతాం. అంటే 52 రోజులుగా మీ క్యాంపును జరుగుతుంది. కాంగ్రెస్ కూడా తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ క్యాథన్పల్లిలో భారీ మెజార్టీ, ఒక భారీ బందోబస్తు కొనసాగుతున్న పరిస్థితి. అంటే ఏదో అంటున్నారు 700-900 మంది పోలీసు వాళ్ళు ఉన్నారని మీ టీవీలలోనే చూస్తున్నాము. ఎంతమంది ఉంటేంది? డెఫినెట్గా మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, రాజ్యాంగానికి లోబడి మేము డెఫినెట్గా సహకరిస్తాం. అధికారులను కూడా నేను సహకరించమని కోరుతా ఉన్నా. ఎన్నిక సజావుగా శాంతియుతంగా జరిగేటట్టుగా సహకరించాలని కోరుతా ఉన్నా. 17వ తేదీ నాడు ఫిబ్రవరిలో కూడా లాఠీచార్జ్ మా మీద చేసింది పోలీసులు, రాళ్ళేసింది మా మీద కాంగ్రెస్ వాళ్ళు, కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించింది కాంగ్రెస్ వాళ్ళు. 16 రోజులు నన్ను జైల్లో ఉంచారు. మరి నేను అధికారంలో ఉన్నప్పుడు వివేక్ను ఒక్క రోజున జైలుకు పంపించినా, వివేక్ మీద ఒక కేసు అన్న పెట్టినా, నేను కక్ష సాధింపులకు పాల్పడే వ్యక్తిని కాదు. సో నేను రాజకీయ పరమైనటువంటి ప్రత్యర్థులుగానే కొందరిని చూస్తా, ఇతర పార్టీల వాళ్ళని తప్ప నేను వ్యక్తిగత శత్రుత్వాలు పెట్టుకోను. కానీ వాళ్ళు ఈగోకు పోయి, ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి దుర్మార్గంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు. ప్రభుత్వంలో ఉండే పెద్దలకు ఓపిక ఎక్కువ ఉండాలి, సహనం ఎక్కువ ఉండాలి, హుందాతనం, ఓటమిని ఒప్పుకునే హుందాతనం కూడా ఉండాలి. ఇదే మా కేసీఆర్ గారు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు కాంగ్రెస్కి వస్తే ఇమీడియట్గా ప్రగతి భవన్ వదిలిపెట్టి 20 వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళిపోయినారు. సో ప్రజా తీర్పును గౌరవించే హుందాతనం, ఆ గొప్పతనం ఉండాలి. అది వల్ల కాంగ్రెస్ పెద్దలకు లోపించింది. చివరిగా గెలిచేది ఎక్కడికి? క్యాథన్పల్లి ఏంటి అనుకుంటున్నారు? 100% ఇవాళ మా వాళ్ళని సక్రమంగా కౌన్సిల్ హాల్కి పోనిచ్చి లోపల సక్రమంగా ఎన్నిక జరగనిస్తే డెఫినెట్గా చైర్మన్ వైస్ చైర్మన్ మేమవుతాం. ఎందుకంటే 22లో 14 మంది ఇక్కడనే ఉన్నాం. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అధికారులు సహకరించాలని నేను కోరుతా ఉన్నా. సహకరిస్తాను అనుకుంటారా? అధికార పార్టీ బలాన్ని ప్రయోగించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ప్రజలు ఇవాళ ఇది 3వసారి 51వ రోజు ఇప్పటికి కూడా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే ఇక ప్రజలు చూసుకుంటారు వాళ్ళ సంగతి. కాంగ్రెస్ వాళ్ళది గెలిచేది బీఆర్ఎస్ అనుకుంటున్నారా? 1000% ఇవాళ ఎన్నిక సజావు జరిగితే బీఆర్ఎస్ చైర్మన్ అవుతుంది, సిపిఐ వైస్ చైర్మన్ అవుతుంది. ఇది మొత్తానికైతే గెలుపు ధీమా వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్ అంతా కూడా బయలుదేరుతున్నారు. అసలు ఏం జరుగుతుందో మాత్రం చూడాలి. మొత్తానికైతే క్యాథన్పల్లి మున్సిపల్ ఎన్నిక మాత్రం కొంత హైప్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే భారీ బందోబస్తు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఈ రోజు ఎన్నిక సజావుగా జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.